హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం బ్యాంక్ నిఫ్టీలో మార్నింగ్ ట్రేడ్ ప్లాన్ చేసాము. సో అక్కడ మనం క్లియర్గా కనిపిస్తుంది మార్కెట్ మంచి మొమెంటం కంటిన్యూ అయ్యేలాగా ఉంది. పైగా ఇది ఒక యూ షేప్ ప్యాటర్న్ కూడా మనకి 15 మినిట్స్ చార్ట్లో చూస్తే తెలుస్తుంది. సో అది 50% ఆఫ్ యూ ఫార్మేషన్ అనేది జరిగింది. మోస్ట్లీ ఈ యూ ఫార్మేషన్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వాలంటే ఇవాళ మొత్తం కొంచెం బుల్ రన్ ఉండాలి. అండ్ మనం నిన్న వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టే ఈరోజు కొంచెం నిన్న ఇవాళ 2 రోజులు కొంచెం అది అప్ మూవ్కి వెళ్ళాలి, ఎందుకంటే రిట్రేస్మెంట్ అనేది జరగలేదు, ఇప్పుడు కంటిన్యూగా ఫాలో అవుతూనే ఉంది. సో మనకి నిన్న ఇవాళ కొంచెం నేను ఇచ్చింది మూమెంటం అంతగా రాలేదు, కానీ ఈరోజు అది కవర్ చేసే ఛాన్స్ ఉంది. అది నేను చెప్పినట్టు కొంచెం యూ ప్యాటర్న్ కింద ఉందని. అండ్ మనం ఈరోజు ట్రేడ్ ప్లాన్ చేసుకున్న విధానం చూసినట్టయితే యాజ్ యూజువల్గా మనం 30 పాయింట్స్ రిస్క్ అండ్ 45 పాయింట్స్ ప్రాఫిట్ కింద. బట్ నేను లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ట్రైలింగ్ అనేది చేసుకుంటూ వస్తున్నాను అనమాట. సో మన 1:1.5 అయిపోయినా సరే దానిని నేను కంటిన్యూ చేస్తున్నాను అనమాట. 1:1.4 కింద నేను చేయడం ఇలాగా. సో ఇక్కడ మేజర్గా ఫోకస్ చేసుకున్నట్టయితే 1:1.3కి ఆల్రెడీ నేను ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి వెయిట్ చేస్తున్నాను, కానీ అది ఒక ట్రైలింగ్ కింద నేను మార్చుకున్నాను. సో అది 1.4కి నేను కన్వర్ట్ అయ్యేలాగా ప్లాన్ చేస్తున్నాను. అంటే ఇన్ కేస్ ఇప్పుడు కనుక మార్కెట్ రివర్స్ అయ్యి ఫాలో అయితే కనుక 1.1:3 కింద ఎగ్జిట్ అయిపోతా, లేదు వెయిట్ చేసి 1:4 కింద ప్లాన్ చేసుకున్నాను. సో జస్ట్ వెయిట్ చేస్తున్నాను. నాకు క్లియర్గా 1:1.5 అనేది వితిన్ 5 మినిట్స్లో నాకు అయిపోయింది. బట్ నేను వెయిట్ చేస్తున్నాను, ఎక్కువ లెంత్ అయిపోతుందని వీడియోలో నేను కట్ చేశాను. సో కంప్లీట్కి నేను ట్రైలింగ్ అనేది రోజు అలవాటు చేసుకున్నాను, ఎందుకంటే ట్రైలింగ్ చేసుకున్నప్పుడే మనకి ఎక్కువ రిటర్న్స్ కనిపిస్తాయి తక్కువ రిస్క్తో. అది స్టార్టింగ్ నుంచి చేయడం పాసిబుల్ కాదు. సో మనం బెటర్గా డే బై డే దాన్ని అలవాటు చేసుకోగలిగితేనే ఈజీ అవుతుంది. సో మనం రిస్క్లో ఎటువంటిది మార్చలేదు, రిస్క్ మాత్రం ఉన్న 30 పాయింట్స్ని మనం ఉంచుకున్నాము. అండ్ ప్రాఫిట్ని మాత్రం ట్రైలింగ్ చేసుకుంటున్నాం. ఇన్ కేస్ మనం లాట్స్ కానీ ఏమైనా ఇంక్రీజ్ చేసుకున్నప్పుడు, సో ఎక్కువ లాట్స్ ఉన్నప్పుడు మీ 50% ఆఫ్ ద క్వాంటిటీ 1:2కి అలా ఎగ్జిట్ అయిపోయి మిగిలింది ట్రయల్ చేసుకుంటే అయితే విల్ సీ మోర్ ప్రాఫిట్స్ అనమాట. సో నేను క్లియర్గా ఆ క్యాండిల్ లో పెట్టేసుకున్నాను, అది అరౌండ్ 1.31కు అంత వస్తుంది. బట్ ఎక్కువ ప్రాఫిట్ సైడ్ నేను మెజారిటీగా చూస్తున్నాను, ఎందుకంటే మార్కెట్లో మొమెంటం ఉంది కాబట్టి ఉన్నంతసేపు మనం చూసుకోవచ్చు. ఇక్కడ వాల్యూమ్ కూడా చాలా హై ఉంది. సో బుక్ చేసుకుని తొందరగా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే తర్వాత మార్కెట్ చాపీ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి, లేదంటే వాలటైల్ అవుతుంది. సో జస్ట్ వెయిట్ చేయాలి. క్లియర్గా నాకు అది 1:4 నాకు టార్గెట్ హిట్ అయిపోయింది. ఇక్కడ నేను ఆ ప్లేస్లో ఎగ్జిట్ అయిపోయాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.